Hello guys, welcome back to my channel. My name is Akansh and I make content on lifestyle, food, travel, shopping and more. Today's vlog is going to be a evening vlog. ఇప్పుడైతే ఇంకా టైం 7:30 అవుతుంది. ఇవాళ మా చెల్లి వచ్చింది కాబట్టి బేసిక్గా 2 days అయింది వచ్చి. ఇవాళ సండే స్పెషల్స్ మా మమ్మీ ఏమేమి చేస్తుందో నేను మీకైతే ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఫుల్ ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్, మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి. అండ్ మీ అందరికీ మా మమ్మీ రెసిపీస్ అంటే ఇష్టం కాబట్టి meanwhile I'll show you the recipes also. Let's get into the video. మా మమ్మీ కష్టపడుతుంటే చూడలేక హెల్ప్ చేస్తున్నా గైస్. బేసికల్గా ఇది నాకు కామన్, ఎందుకంటే పెద్ద కూతురు కాబట్టి. చిన్న కూతురు ఏమో టైం పాస్ చేస్తుంది. ఎంత బాగున్నాయి చూడండి. Number 2, number 3. What పెట్టు మమ్మీ ఏం చేస్తున్నావు? బగారా రైస్. బగారా రైస్ అవుతుందా? కుక్కర్లో పెట్టేసిన బగారా రైస్. నెక్స్ట్ ఏమేమి చేస్తావు గురించి? ప్రాన్స్ అన్ని ప్రాన్స్ కర్రీ, ప్రాన్స్ కర్రీ. ఇది జామున్ కోసం షుగర్ సిరప్ తీసుకొస్తాను. చేసిన గులాబ్ జామున్ ఆఫ్టర్నూన్. చికెన్ గార్లిషా కాలుతుంది. Garnished అనమాట. కొరియాండర్ చికెన్ ఈజ్ అవర్ ఫేవరెట్. ఉడకలే కదా పచ్చి చిన్న పాప కోసం మా చెల్లి ఇంటికి వచ్చిందని ఇవన్నీ స్పెషల్. ప్రాన్స్ మసాలా కానీ చిన్న పాప తినదు, నచ్చదు. చికెన్ కర్రీ చిన్న పాపకి ఇష్టమైన కొరియాండర్ మోస్ట్ ఫేవరెట్ కొరియాండర్ చికెన్. ఫస్ట్ టైం అంతర్లో తిన్నాం కొరియాండర్ చికెన్. సెకండ్ రెసిపీ ఇంట్లో. సెకండ్ డాడీ కంట ఎవరికి తినిపిస్తుంది? చైతన్య ఆబ్వియస్లీ ఏమవసరం. ఆల్రెడీ 2-3 పీసెస్ తినేసింది. అంతర్లో ఉన్న ఫస్ట్ టైం అంతర్లో తిన్నాం, సెకండ్ టైం మన ఇంట్లో. 3 times. ఓకే, నెక్స్ట్ ఏంటి చూపించు? ఇది బగారా రైస్. నెక్స్ట్ బగారా రైస్, గోంగూర చట్నీ, డెజర్ట్ జామున్, స్వీట్స్ కాజు బర్ఫీ, కట్. ఓకే, అంతే. థ్యాంక్ యూ. ఫస్ట్ కొరియాండర్ స్టార్టర్. వాడికి పోయినావు కదా బామ్మరి అంటే ఎవరని హోటల్లో తీసుకొస్తా. మమ్మీ నువ్వు ఇంత కష్టపడితే నేను చూడలేదని తెలుసు కదా. మన ఇంట్లో కామకి ఇష్టంగా అందుకే ఇట్లా బిట్టు ఇందాకేమనో చెప్పు. హలో గాయస్, ఈవినింగ్ లంచ్ చేసిన తర్వాత నేను మంచిగా ఆపేసాను. అసలు లంచ్ అయితే సూపర్ యమ్మీ. మా మమ్మీ కుకింగ్ మా మమ్మీకి ఎంత ఇష్టం అంటే వంట చేస్తే తినాలన్నమాట, అట్లా ఉంటుంది మా మమ్మీతోటి. ఇప్పుడైతే నేను మీకు ఒకటి చూపిస్తాను. రీసెంట్లీ ఐ హ్యావ్ స్టార్టెడ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. ఏంటంటే డ్రాయింగ్స్కి ఇంత బిల్డప్ అనుకోవద్దు గైస్. ఫస్ట్ టైం నేను దసరాలో నవరాత్రులు అవుతాయి కదా, అప్పుడు ఒకరోజు అమ్మవారి అవతారంలో లోటస్ ఉండాలన్నమాట. లోటస్ పెడతారు కదా మనం టెంపుల్ దగ్గర, ఒక్కొక్క అవతారం రోజు ఒక్కొక్కటి ఉంటుంది. అట్లా నేను ఫస్ట్ లోటస్ చేయాలి అనుకున్నాను. నేను డైరెక్ట్ థర్మాకోల్ పైన ట్రై చేసిన. మంచిగా వచ్చింది, అసలు చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఆ రీల్ అండ్ షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశాను. సో డ్రాయింగ్ నేర్చుకోవాలని నాకు అనిపించింది. సో I got a drawing book.
తదా! అయితే నార్మల్గా గ్రాసరీస్ కోసం నేను వెళ్తే అక్కడ డ్రాయింగ్ బుక్ కూడా ఉంది, స్టేషనరీ ఐటమ్స్ కూడా ఉండే. సో ఇంకా ఎందుకు ఆలస్యం అని డ్రాయింగ్ బుక్ తీసేసుకున్నాను, డ్రాయింగ్ స్టార్ట్ చేద్దామని డ్రాయింగ్ బుక్ తెచ్చుకున్నా. దాంతోపాటు కలర్ పెన్సిల్స్ కూడా తెచ్చుకున్నాం అన్నమాట. మంచిగా వేసిన తర్వాత కలర్స్ వేస్తే కూడా దానికి మంచి లుక్ వస్తుందని కలర్ పెన్సిల్స్ తెచ్చుకున్నాం. బట్ నాకు ఈ విషయం తెలీదు, మా చెల్లి దగ్గర ఇన్ని కలర్ పెన్సిల్స్ ఉన్నాయని. దిస్ ఇస్ వాట్ ఐ బాట్ బై మై సెల్ఫ్. ఇది నేను ఒక్కటే తీసుకున్నా. అండ్ ఇంకో పేర్ ఆఫ్ పెన్సిల్స్. దిస్ ఇస్ 3. దిస్ ఇస్ క్రేయాన్స్. అండ్ ఇందులో మళ్ళీ స్కెచెస్ అండ్ కలర్ పెన్సిల్స్ కూడా, ఇంకో సెట్ ఆఫ్ కలర్ పెన్సిల్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి. నాకు ఏమనిపించిందంటే ఫస్ట్ నేను డ్రాయింగ్ బుక్ ఈ కలర్ పెన్సిల్స్ తీసుకున్నప్పుడు ఒక్కటి సరిపోతాయి, చిన్నగా ఉన్నాయి, ఇంకోటి తీసుకుందాంలే అనుకున్నా. కానీ మళ్ళీ అనుకున్నా ఫస్ట్ అయితే మనం వేద్దాము, అసలు మన వల్ల అవుతుందా కాదా, మనం వేస్తామా లేకపోతే తెచ్చి పెట్టేస్తామా పక్కన అని ఒకటి తెచ్చుకున్నా. ఇంకో కావాలంటే ఇంకోటి తీసుకుందాంలే మంచిది అనుకున్నా. బట్ ఐ గాట్ సర్ప్రైజ్. మా చెల్లి దగ్గర ఇన్ని కలర్ పెన్సిల్స్ ఉన్నాయి. మా చెల్లి దగ్గర స్టేషనరీ లైక్ యూ నేమ్ ఇట్, షీ హ్యాబిట్ అనమాట. అన్నీ అసలు యూనివర్సల్ బుక్ వరల్డ్కి వెళ్తాం కదా, ఫెస్టివల్ పండగ వేసుకుంటుంది. ఇది కావాలంట, అది కావాలంట, ఇది కావాలంటది, ఆ స్టిక్కర్స్ తీసుకుంటుంది. స్టిక్ నోట్స్ అయితే ఇవన్నీ కలర్స్ అన్నీ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి మా చెల్లి దగ్గర. సో అట్లా అనమాట. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నన్ను వేసుకుంటుంది. మా చెల్లి ఇవాళ యాక్చువల్లీ కెఫేకి వెళ్ళింది గైస్, వాళ్ళ ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్ళింది. ఎన్ని కెఫేస్ తిరిగిందంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న కెఫేస్ అన్నీ కవర్ చేసింది. ఎంత ఇష్టం అంటే మా చెల్లికి కెఫేలకు తిరగడం చాలా ఇష్టం. హౌ దీస్ డేస్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ కెఫేస్ అంటే, బిఫోర్ ఎట్లా ఉంటే కెఫేకి వెళ్ళామా, అక్కడనే లంచ్ చేసినాం, అక్కడే టైం స్పెండ్ చేసి డెజర్ట్ కూడా అక్కడనే తినేసి వచ్చేవాళ్ళం. బట్ నౌ థింగ్స్ హ్యావ్ బీన్ చేంజ్డ్. కెఫేకి వెళ్ళాలి, లంచ్కి మనం కెఫేకి వెళ్తాం అనమాట. అక్కడ లంచ్ చేసిన తర్వాత ఇంకో ప్లేస్కి డెజర్ట్స్ కోసం ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నమాట. లైక్ వీ హ్యావ్ మెనీ ప్లేసెస్ లైక్ మ్యాగ్నోలియా, కాన్సు అండ్ పాల్, ఇలా చాలా వచ్చినాయి. ఇవన్నీ మా చెల్లి కవర్ చేసింది. నేను మ్యాగ్నోలియాకి వెళ్ళాను. అది అట్లుంటుంది హైదరాబాద్ వెళ్తాం. చిన్న డ్రాయింగ్ అయితే నేను చేశాను. ఇట్ మైట్ బి అ స్మాల్ థింగ్ టు ఫ్యూ పీపుల్, బికాస్ కొందరికి చాలా మంచిగా డ్రాయింగ్స్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కొందరు రాని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆ రాని వాళ్ళు నేను అనమాట. బట్ నౌ ఐ హ్యావ్ స్టార్టెడ్ అండ్ ఐఎమ్ లెర్నింగ్. సరేలే, ఎన్నిసార్లు రఫ్ అని ఇస్తున్నాను, నేను తెచ్చుకుంది కూడా, నేను చేస్తుంది కూడా నేర్చుకుంటున్నాను. ఐ మీన్ లెర్నింగ్ స్టేజ్. డైరెక్ట్ వేసేద్దామని వేసిన. ఒక్క రోజులోనే ఇదంతా అయిందన్నమాట ప్రాసెస్. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. చాలా బాగా వచ్చింది. అది నేను మీకైతే చూపిస్తాను. ఇది నాకు ఆల్మోస్ట్ 3 hours పట్టింది వేయడానికి. ఇట్ మైట్ బి సింపుల్ ఫర్ యూ గైస్, బట్ ఇట్ టుక్ మీ. నేను చాలా లవ్ అండ్ డివోషన్తో ఇది వేశాను అనమాట. ఇఫ్ యూ కెన్ సీ, లెట్ మీ షో యూ. ఇక్కడ చూస్తే ఈ చిన్న డీటెయిలింగ్, గైస్ బిలీవ్ మీ, దిస్ ఈస్ రియల్లీ హార్డ్. ఓకే, ఇంత చిన్న డీటెయిలింగ్, ఇట్లా శంఖ చక్రాలది లోపల డిజైన్స్ అయినా సేమ్ కాదు. చూస్తే ఏంటి ఇలా చేస్తే అంత దీంట్లో ఏముంది, అందుకు ఇంత ఎక్స్ప్రెషన్ అనుకుంటారు, కానీ రియల్లీ ఇట్ ఈస్. సో దట్స్ ఆల్. ఏంటంటే ఈ బుక్ మొత్తం మంచిగా పెయింటింగ్స్ అన్నీ, నా డ్రాయింగ్స్, దట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు లర్న్ ఇన్ నెక్స్ట్ ఇయర్. ఫిల్ ద బుక్ అనమాట. ఇక్కడ ఇట్లాంటి చాలా బుక్స్ నేను అన్ని డ్రాయింగ్స్ వేసేసి మంచి డ్రాయింగ్ నేర్చుకొని, మీరు కూడా ఏదైనా మీకు రాందేసి, మనిషి అన్నాక అన్నీ వస్తాయని ఏం లేదు, ఎవరికో ఏదో ఒకటి రాకుండా ఉంటుంది. మీకు కూడా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారు, సంథింగ్ మీకు కూడా ఏదైనా రాదు అనుకుంటే, ఎనీథింగ్, ఇట్ మైట్ బి ఎనీథింగ్, ట్రై చేయండి. ఐఎమ్ షూర్ యుల్ డూ ద బెస్ట్. That's it for today's video, guys. Thanks for watching. I hope you liked this video. Video nachite, please do like, share and subscribe to our channel and join this beautiful family. We'll see you in my next week. Kind to everyone. Bye guys.